హస్నుద్దీన్ సాబ్ వాళ్ళ పెద్ద కొడుకు నిజాముద్దీన్ గత ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఏర్పరచుకున్నాడు. చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడనే మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తూ ఉండే. సడన్గా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి అఫీషియల్ సోర్సెస్ నుంచి వీరికి వర్తమానం అందింది. అంతకంటే కొన్ని రోజుల వరకు కూడా అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. ఏదైతే కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడో గూగుల్ కంపెనీలో అక్కడ సిబ్బంది నన్ను టార్చర్ పెడతా ఉన్నారు అని చెప్పి ఫోన్లో వాళ్ళ తండ్రితోటి సమాచారం పంచుకున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ అబ్బాయి అక్కడ కొన్ని నెలలుగా ఉన్నట్టుగా ఇక్కడ వీరికి సమాచారం ఉంది. అలాగే అక్కడ లోకల్ కోర్టులో కూడా కొన్ని విషయాల్లో ఆ కోర్టుకు సంబంధించిన సమన్స్ రావడము, కోర్టుకు హాజరు కావడం కూడా జరిగిందని చెప్పారు. కానీ సడన్గా వారు మృతి చెందారు పోలీస్ ఫైరింగ్లో అని చెప్పి వీరికి వర్తమానం అందింది. సో రకరకాల కథనాలు కూడా పేపర్లలో కూడా వచ్చినాయి. విషయం తెలిసిన వెంటనే మనం రాష్ట్రంలో ఉన్న ఎన్ఆర్ఐసీలకి అలాగే ఎంపీ గారి సహకారంతో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అక్కడ యుఎస్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కూడా ఈ విషయం వెళ్ళింది. గత 45 గంటల నుంచి కూడా వారి మృతదేహాన్ని ఎట్లా ఇండియాకి తీసుకురావాలి అన్న విషయం మీదనే అక్కడ ఉన్న అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ కుటుంబం కూడా ఏం కోరుకుంటుందంటే ఎందుకు ఈ ఘటన జరిగిందో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ దోషులు ఎవరైనా ఉంటే ఈ ఇష్యూలో తేల్చి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అలాగే కుటుంబం కూడా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం కాదు. ఎన్నో భయప్రయాసాలకు కోర్చి అప్పు చేసి పిల్లల్ని అమెరికాలో చదివించుకున్నారు. చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని అయినా జీవనాధారం ఆ పిల్లవాడు ఉద్యోగం చేసేదే ఇక్కడ జీవనాధారం ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్కి. కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదు. కాబట్టి ఆ అబ్బాయి వచ్చే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ నేను స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ను అక్కడ పంపుతాం. సాధ్యమైనంత వరకు ఏ రకంగా సహాయం చేయాలో వాట్ ఎవర్ హ్యూమన్లీ ఈజ్ పాసిబుల్ నేను కానీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా, అలాగే ఎంపీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఎంబసీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. వీలైనంత త్వరగా ఆ పార్థివదేహాన్ని తీసుకురావడం, వీరికి సాధ్యమైనంతగా వీరికి సహాయం చేయడం, వారికి మేమందరం కూడా అండగా నిలుస్తాం. ఖచ్చితంగా ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు మన మహబూబ్నగర్ పిల్లవాడు అక్కడ ప్రాణాలు కోల్పోయాడు అనేది నిజంగా మనందరికీ కూడా తెలియాలి. ఆ తల్లిదండ్రులకు కూడా నిజం తెలుసుకుంటే వాళ్ళు కూడా ప్రశాంతత వస్తుంది. లేకుంటే రకరకాల కథనాలు వచ్చి ఏదో మా అబ్బాయి తప్పు చేశాడా అనేది ఒక భావన కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు జరిగింది తెలుసు. అక్కడ ఉన్న అబ్బాయి టార్చర్కు గురవుతూ ఉన్నాడు, రేషియల్ డిస్క్రిమినేషన్ గురవుతూ ఉన్నాడు అని చెప్పి స్వయానా తండ్రితోటి ఫోన్లలో ఎన్నోసార్లు మాట్లాడిండు. కాబట్టి వీళ్ళకి అనుమానం ఉంది అక్కడ ఏదో కంపెనీ తరఫున గొడవ పడితే ఏదో జరిగింది. కాబట్టి కుట్రతోటి అక్కడ ఈ కుట్రలో ఇరికించిండ్రు, అంతిమంగా ప్రాణాలు కోల్పోయిందన్న బాధ ఈ కుటుంబానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిజాలు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అది ఎంబసీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ విషయం పోయేటట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ కుటుంబానికి మానసికంగా అండగా మేమందరం కూడా నిలబడతాం. భగవంతుడు చనిపోయిన విద్యార్థి ఆత్మకు శాంతి కలగజేయాలని చెప్పి కోరుకుంటాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్
పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.